నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. అనాథుల సేవే ఆదిదేవుని సేవగా తలచి నిర్భాగ్యుల పాలిట అన్నపూర్ణ నిలయమైన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఆ సర్వేశ్వరుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై నిత్యాభిషేకాలు అందుకుంటున్నాడు. మానవతా హృదయంతో ఇక్కడికి వచ్చి సాయం చేస్తున్న భక్తుల కోర్కెలను నెరవేర్చుతూ జీవితాల్లో సుఖ సంతోషాలు కలుగచేస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. నా దేశం కోసం నేను దేశ సేవలో భాగమవుతా అంటూ ఎందరో సేవామూర్తులు అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. అలా కొయ్యలగూడెం వాస్తవ్యులైన యాదగిరి గారు భార్య సమేతంగా ఈ సేవాశ్రమానికి విచ్చేసి నిర్భాగ్యుల సేవలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెనికి చెందిన గడ్డం యాదగిరి రమాదేవి దంపతులు వారి కుమారుడు ఫణిదీపక్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరుని ఆశీస్సుల కోసం ఈ సేవాశ్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ముక్కంటీసుని చెంత వారి పేర్లపై కుటుంబ సభ్యులైన ఫణిదీపక్, ప్రణవి, ప్రియదర్శిని గారుల పేర్లపై అర్చనలు చేయించుకొని పరమేశ్వరునికి అభిషేకం చేసి పరిపూర్ణ ఆశీస్సులు పొందారు. భక్తి మార్గంలో తరించిన అనంతరం సేవా మార్గంలో భాగంగా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తమ కుమారుడు ఫణిదీపక్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యులను ఆదుకోవడం కోసం తోచిన సాయమందించారు. ఈ సందర్భంగా యాదగిరి గారు మాట్లాడుతూ గత జన్మ సుకృతం ఉండడం వల్లనే ఈ సేవాశ్రమానికి వచ్చి అభాగ్యులకు సేవ చేసే భాగ్యం కలిగిందని అన్నారు. మాది కొయ్యలగూడెము. నేను గడ్డం యాదగిరి, మా మిస్సెస్ రమాదేవి. మేము గత సంవత్సరం జనవరి నెలలో మా బాబు పై చదువుల కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. తదుపరి మనకి మే 18 తారీఖు మా బాబు యొక్క బర్త్డే. ఆ రోజు ఏం చెయ్యాలి అని అనుకుంటుంటే ఇక్కడ అనాథల పుణ్యక్షేత్రం ఉందనే విషయం మాకు కూడా తెలుసు, కానీ ఎప్పుడు రావడం జరగలే. కానీ ఆ సందర్భోచితంగా ఆ రోజు ఇక్కడకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత సరే మనకు తోచినంత సహాయం ఏదన్నా చెయ్యాలనే సదుద్దేశంతో గత సంవత్సరం మా పాపతో కలిసి రావడం జరిగింది. ఇక్కడ మాకు చేతనైనంత సహాయం చేయాలనే సదుద్దేశంతో వచ్చి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ఈ అనాథలైతేంది, అభాగ్యులైతేమి, వాళ్ళని చూస్తే మాత్రం మన గుండె తరుక్కుపోతుంది. అసలు ఏంటిది వ్యవస్థ, పరిస్థితి ఏంటిది వీళ్ళ ఇక్కడ గట్టు శంకర్ అనే వ్యక్తి ఈ యొక్క ఆశ్రమం, అనాథాశ్రమం ఇక్కడ ఏర్పరచడం ఆ అనాథల యొక్క మహద్భాగ్యం. ఈ అనాథలనే వ్యవస్థ మన సమాజం నుండి తొలగిపోయి అందరూ వారి వారి తల్లిదండ్రులతో కలిసి ఉండాలని, పిల్లలతో కలిసి ఉండాలని కోరుకుంటూ, అలాగే మళ్ళీ ఈరోజు నేడు మళ్ళీ మా బాబు బర్త్డే ఈరోజు. గత సంవత్సరం వల్లే ఈ రోజు కూడా ఇక్కడికి రావాలని మేము గత నెల రోజులుగా అనుకుంటూ ఈ రోజు పొద్దున మా గ్రామంలో దేవాలయంలో పూజా కార్యక్రమాలకు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఈ అనాథాశ్రమానికి విచ్చేసి ఏదో మనకు తోచినంత ఒక వస్త్రంలో ఒక నూలు పోగులాగా మన సహాయము వాళ్ళకి ఏదైనా అందుతే బాగుంటదనే సదుద్దేశంతో రావడం జరిగింది. మా బాబుకు చదువు అయిపోలేదు, ఇంకా చదువు కోసమే పోవడం జరిగింది. తనకి ఏదన్నా మంచి బెస్ట్ ఆపర్చునిటీ దొరికితే మేము శాశ్వతంగా ఏదన్నా గుర్తుండిపోయేలా చేయాలనే ఉద్దేశం ఉంది మాకు. ఆ భగవత్ సంకల్పం జరిగితే మాతోటి ఆ కార్యక్రమం
ఆ భగవంతుడు నిర్వర్తించుకోవాలని, ఈ అనాథలకి ఈ అభాగ్యులకి మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ఈ యొక్క ఆశ్రమ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో గట్టు శంకర్ గారు అభినందనీయులు. అతనికి వేల వేల దండాలు పెట్టినా మనకు లెక్కలోకి రాదు. అతడు మనకు ఆ అవకాశము ఇక్కడికి రావడానికి, వీళ్ళకి సహాయం చేయడానికి మాకు అవకాశం కల్పించిన గట్టు శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు తోచినంత సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ ముందు ఉంటామని మీకు తెలియజేస్తూ, ఈ యొక్క ఆశ్రమంకి రావడం కూడా మాకు గత జన్మ సుకృతం ఉంటే తప్ప ఇక్కడికి రాలేము. కాబట్టి ఆ భగవంతునికి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులు గాని ఎవరు గాని వారికి ఎటువంటి లోటు లేకుండా సహాయ సహకారాలు అన్నపానీయాలు అందాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఆ గట్టు శంకర్ గారు చేస్తున్న శ్రమకు అభినందనీయాలు తెలియజేస్తూ అతనికి కోటి కోటి వందనాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో సేదతీరుతున్న దిక్కు మొక్కు లేని అభాగ్యులకు వస్తు రూపంలో, విరాళాల రూపంలో సాయం చేస్తున్న మానవ దేవుళ్లను శ్రీ సోమనాథేశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలగచేస్తాడు. కుటుంబ సమేతంగా ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి భక్తి మార్గం, సేవా మార్గంలో తరించి శివానుగ్రహానికి పాత్రులు కండి.